నమస్తే నేందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఎన్నికలు రాగానే సర్వేల పేరుతో హడావుడి మొదలవుతుంది. ఆ పార్టీ గెలుస్తుందని కొన్ని సర్వేలు, ఈ పార్టీ గెలుస్తుందని మరికొన్ని సర్వేలు ఊదరగొడతాయి. పోల్ పండితుల పేరుతో కొందరు విశ్లేషకులు, వ్యూహకర్తలు కూడా బయలుదేరతారు. ప్రజల మనసులో దూరి వారేమనుకుంటున్నారో తాము తెలుసుకున్నట్టుగా నమ్మకంగా జోస్యాలు చెప్తూ ఉంటారు. పోల్ సీజన్ రాగానే సర్వేలు, పోల్ పండితుల హడావుడి మామూలు. ఇదంతా నిజమని ఓటర్లు అనుకుంటారు అంటే అది భ్రమే అవుతుంది. ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితం గురించి ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలకు విలువుందా అనే చర్చ జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పదుల సంఖ్యలో సర్వేలు వెలుగు చూస్తున్నాయి. ఒక్కో సర్వేలో ఒక్కోలా రిజల్ట్ వస్తుంది. ఓ సర్వే ఓ పార్టీకి అనుకూలంగా, ఇంకో సర్వే ఇంకో పార్టీకి అనుకూలంగా చెప్తోంది. సర్వే సంస్థలు వేర్వేరు ఫలితాలు ప్రకటిస్తూ జనాన్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. జనం ఎటువైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకునేందుకు పార్టీలే సొంతంగా ఈ సర్వేలు చేస్తున్నాయని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది. అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి, తమ నివేదికలను బయటపెడుతున్నాయి. ఒక్కో సర్వే ఒక్కో రకంగా రావడంతో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. అసలు సర్వేలకు శాస్త్రీయత ఉందా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది. గల్లీకో సర్వే సంస్థ పుట్టుకొచ్చి సర్వేల పేరుతో జోస్యాల కంటే అధ్వాన్నమైన ఫలితాలు ప్రకటిస్తున్నాయనే వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. సర్వేలు ఎలా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, శాంపిల్ సైజ్ ఎంత లాంటి వివరాలు ఎక్కడా చెప్పడం లేదు. ఇక పోల్ పండితుల పేరుతో అంతా తమకే తెలుసని చెప్పుకునే వారిది మరో చోద్యం. వీరి విశ్లేషణల వెనక శాస్త్రీయత ఏంటనేది పెద్ద బ్రహ్మ పదార్థమే. ఎన్నికలు రాగానే ఒక పార్టీని బెదిరించడానికో మరో పార్టీని భ్రమ పెట్టడానికో తప్ప నిజంగా సర్వేలు జనం నాడి పడుతున్నాయంటే లేదనే చెప్పాలి. డెల్టా శ్రీహరి పంచతులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది. ఎన్నికల సమయంలో పార్టీల ఉత్సుకత, జనంలో ఉండే ఉత్కంఠను క్యాష్ చేసుకుందామనే కానీ శాస్త్రీయంగా సర్వేలు చేద్దామనుకునే సంస్థల సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. పోటీ పడి సర్వేలు చేసే సంస్థలు ఫలితాలకు బాధ్యత వహించడం లేదు. లక్కీగా తాము చెప్పిన వారు గెలిస్తే తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నాయి. అదే ఫలితం తేడా కొడితే సైలెంట్ అయిపోతున్నాయి. గతంలో లగడపాటి లాంటి వారు ఇలాగే పోల్ పండితుల అవతారమెత్తి జోస్యాలు చెప్పారు. చివరికి ఫలితాలు తేడా కొట్టేసరికి ఇక సర్వేలు చేయను, జోస్యాలు చెప్పను అని సైలెంట్ అయిపోయారు. కిషోర్ ఇప్పిస్తున్న వివరణలో పొంతం లేని తనం కూడా ఉంది. ఆయన అలాగే చెప్పదలుచుకున్నాడు, ఆయన అలాగే చెప్తాడు. ఇంక ఇక్కడ ఆయన గతసారి జగన్కు పనిచేయడం, ఈసారి చంద్రబాబుని కలవడం, ఈ విషయాలన్నిటికీ ప్రాధాన్యత లేదు. ఐపాక్ వాళ్ళు ఇప్పటికీ పనిచేస్తున్నారు. రెండవది ఆ పార్టీలకు క్షేత్రస్థాయిలో ఉన్న బలము, తర్వాత రాజకీయంగా వాళ్ళు చేసుకునే యంత్రాంగము, డబ్బులు కుమ్మరించటము, ఇవన్నీ ప్రభావం చూపిస్తుంటాయి. సర్వేలకు శాంప్లింగ్, ప్రశ్నావళి ఈ రెండూ కీలకం. అభిప్రాయ సేకరణ చేసే సిబ్బంది నిబద్ధత, నిజాయితీ కూడా చాలా ముఖ్యం. ఎన్నికకు వ్యూహం మార్చాల్సి ఉంటుంది. అప్పుడే సర్వేలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటాయి. దీనికోసం సుదీర్ఘ కసరత్తు అవసరమవుతుంది. కానీ చాలాసార్లు సర్వే సంస్థలు హడావుడిగా ఫలితాలు వెల్లడిస్తున్నాయనే అభిప్రాయాలున్నాయి. ఒక్కోసారి సర్వేలకు వాస్తవ ఫలితాలకు సంబంధం లేకపోవడానికి ఇదే కారణమనే వాదన ఉంది. దాదాపుగా 1.5 నుంచి 2 లక్షల మంది ఓటర్లు ఉండే నియోజకవర్గంలో పదుల సంఖ్యలో జనాల అభిప్రాయాలను మాత్రమే క్రోడీకరించి వెల్లడించే ఫలితాలు ఎంతవరకు నిజమవుతాయనే సందేహం రాకమనదు. సర్వేకి తీసుకునే శాంపిల్ సైజ్తో పాటు ఎన్ని నియోజకవర్గాల్లో ఏ వయస్సుల వారిని ప్రాతిపదికగా తీసుకుని అధ్యయనం నిర్వహించాలనే అంశాలపైన ఆయా సర్వేల శాస్త్రీయత ఆధారపడి ఉంటుంది. ఎక్కువ నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో శాంపిల్స్ తీసుకుని అత్యంత శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించే సర్వే ఫలితాలు మాత్రమే వాస్తవ ఫలితాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. సర్వే శాంపిల్ పెరిగే కొద్దీ ఫలితాల అంచనాల్లో ఖచ్చితత్వం కూడా పెరుగుతుంది. అసలు ఈ సర్వేలు నిర్వహించే సంస్థలకు అందుకు కావాల్సిన అర్హతలు ఉన్నాయా అన్నది అసలు ప్రశ్న. ప్రజాభిప్రాయం తెలుసుకునే సర్వేలు నిర్వహించడం అన్నది కూడా ఒక సైన్స్లో భాగమే. దానికి తగిన సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులైన సర్వే సిబ్బంది, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు కావాలి. సర్వేలోకొచ్చే వివిధ అంశాలపై ఆధారపడి సర్వేకు అవసరమైన మైథాలజీని నిర్ణయించుకోవడానికే చాలా నిపుణత కావాలి. ఇవాళ ఇండియాలో ఈ అన్ని అర్హతలు ఉన్న సంస్థలు ఎన్ని ఉన్నాయన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. ఎక్కువ ఉన్నందుకు కాదు, ఆ బ్రాకెట్లోకి 1-2 సంస్థలన్నా వస్తాయన్న అనుమానంతో అన్ని పద్ధతి ప్రకారం సర్వే చేసే సంస్థలే అని కాసేపు మాట వరకు అనుకున్నా ఇండియా లాంటి వైవిధ్యభరిత దేశంలో, ఇండియా లాంటి బహుళ పార్టీ వ్యవస్థలో ఎన్నికల సర్వేలు ఖచ్చితంగా చేయడం చాలా కష్టం. గత 5 ఏళ్లలో ఎన్ని సర్వేలు గురితప్పాయో చూస్తే ఇది ఎంత కష్టమో అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకోవాలన్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల ఉబలాటాన్ని క్యాష్ చేసుకునేందుకు సర్వే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిని నడిపేవారికి ఈ రంగంలో ఓనమాలు కూడా తెలియవు. 10 మంది అభిప్రాయాలు అడిగి తెలుసుకుని వాటిని క్రోడీకరించడం సర్వే అనుకుంటున్నారు. శాస్త్రీయత లేని సర్వేల వల్ల బెట్టింగ్ల రూపంలో చాలా మంది చాలా నష్టపోతున్నారు.
కొంపలు కూలుతున్నాయి. బెట్టింగ్లను మాత్రమే దృష్టిలో ఉంచుకొని సర్వే అంచనాలు రూపొందిస్తే అది ఎవ్వరికీ తెలియదు. సర్వే అంచనాలు ఆ తర్వాత బారెడు దూరంలో గురి తప్పినా ఎవ్వరూ జవాబుదారీ కావడం లేదు. సర్వేలు కూడా పార్టీల పోల్ మేనేజ్మెంట్లో భాగమయ్యాయనే సందేహాలు కూడా ఉన్నాయి. ఇవి నిజమైనా కాకపోయినా అసలు ఇలాంటి అనుమానాలు రావడమే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎవరూ ఎవరిని నమ్మలేని పరిస్థితి వస్తే ఊహించిన చిక్కులొస్తాయి. సర్వే సంస్థల్లో ఎన్నింటికి ఆదర్శాలు ఉన్నాయన్నదే ఇక్కడ ప్రశ్న. సర్వేల ఉద్దేశాలను బట్టి కూడా ఫలితాలుంటాయి. మంచి ఉద్దేశాలుంటే సమాజానికి ఉపయోగం, లేకపోతే వారికి మాత్రమే ఉపయోగం. ఇక అసలు ఫలితాలొచ్చేదాకా నిజం అవుతాయో కాదో తెలియని సర్వేలను పట్టుకుని పార్టీలు ఫైటింగ్ చేసుకోవడం ఫక్తు రాజకీయ క్రీడ అనడంలో ఎలాంటి సందేహమూ లేదో. అసలు సర్వేలు ఎలాంటి విధానాలు పాటిస్తున్నాయన్నదే చర్చనీయాంశంగా మారుతోంది. సర్వేల్లో సాధారణంగా లక్షల్లో ఓటర్లుంటే పదుల సంఖ్యలో మాట్లాడి ఇదే ఫలితం అని అనుకోవడం అంటే ఈ సర్వేలు నిజంగా సర్వేలా, చిలక జోస్యాలనే కామెంట్లు కూడా వస్తున్నాయి. సాధారణంగా సర్వే సంస్థల్లో పనిచేసేవారు అనగానే ఎలా ఉంది, ఏ ప్రభుత్వం వస్తుంది, ఎవరు గెలుస్తారు అని రోజుకు 5 10 అడుగుతుంటారు. రాష్ట్రం మొత్తం తిరిగి వచ్చిన రీతిలో చకచకా లెక్కలు కట్టి చెప్పేస్తుంటారు చాలామంది. ఈ చెప్పడంలో వారు ఒక లాజిక్ పాటిస్తారు. సహజంగా ఉన్న ట్రెండ్, మాధ్యమాల్లో వచ్చిన వార్తల సారాంశం కలిపి ఒక ఐడియాకొచ్చి దాని ప్రకారం ఒక అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. సాధారణంగా ఇది కొంతవరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సర్వేలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. 2 దశాబ్దాల క్రితం ఎన్నికల సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ వంటివి మన దేశంలో ప్రవేశించాయి. అప్పట్నుంచి పలానా పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారని మీడియా సంస్థలు ప్రకటించడం ప్రారంభమైంది. ఎన్నికల సమయంలోనూ ఫలితాల ప్రకటనకు ముందు ఈ సర్వేలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రజల్లో ఒక రకమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సర్వేలపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే అలాంటి సర్వేలు ఎన్నికల వాస్తవ ఫలితాలను ప్రభావితం చేసినట్టు ఇంతవరకు రుజువులైతే లేవు. సర్వేలు ఏం ప్రకటించాయన్న అంశంతో నిమిత్తం లేకుండానే ఓటర్లు తీర్పునిస్తున్నారు. అభిప్రాయ సేకరణ చేసే సిబ్బంది, చెప్పే ఓటర్లు, వాటిని క్రోడీకరించే నిపుణులు, ఫలితాలు వెలువరించే సంస్థలు ఇంతమంది ఒక సర్వేలో భాగంగా ఉంటారు. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనవుతుందనే సామెత ఇక్కడ వర్తిస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే ఇంత పెద్ద వ్యవస్థలో పైనుంచి కింద దాకా అందరూ ఒకే ఉద్దేశంతో ఉంటారా అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ చెప్పిన అంచనాలు దుమారం రేపాయి. ఓ వర్గం సంబరపడుతుంటే మరో వర్గం మండిపడుతోంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అన్న విషయం పక్కన పెడితే అసలు పీకే మాటల్లో శాస్త్రీయత ఎంత అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీదే విజయమని తేల్చేశారు. వైఎస్ జగన్ ఓటమి తప్పదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ప్యాలెస్లో కూర్చుని పథకాల పేరుతో డబ్బులిస్తున్నారని, దానివల్ల ఓట్లు పడవని అభిప్రాయపడ్డారు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ మాటలకు ప్రాతిపదిక ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా అనేది చర్చ కాదు. ఓటర్లు ఎవరిని గెలిపించాలి అనుకుంటే వారే గెలుస్తారు. కానీ పీకే చెప్పే మాటలో శాస్త్రీయత ఎంత? ఆయన ఏమైనా సర్వే చేశారా? చేస్తే ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు? ఈ వివరాలన్నీ చెప్తే అప్పుడు ఆయన మాటలకు ఎంతో కొంత విలువ ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాని స్వీపింగ్ రిమార్క్స్ లాగా అంచనాలు ఎలా చెప్తారనేది వైసీపీ నేతలు అడుగుతున్న ప్రశ్న. బీహార్లో చెల్లని రూపాయి ఏపీలో ఎలా చెల్లుతుందని మండిపడుతున్నారు. ఇతను తీసేసిన తహసీల్దారు తన్ని ఐపాక్లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు. ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కం చదువుతున్నాడు. అంటే పీకే చెప్తే ఈ రాష్ట్ర ప్రజలను 2-3% ఓటు మారుతుందేమోనని చెప్పి చంద్రబాబు నాయుడు ఆశ. దేశంలో 2014 ముందు వరకు ప్రశాంత్ కిషోర్ ఎవరో కూడా ఎవరికీ తెలీదు. కానీ ఎప్పుడైతే ప్రధాని మోడీ విజయం వెనక పీకే పాత్ర ఉందని తెలిసిందో అప్పటి నుంచి ఆయనకు ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. ఆ తర్వాత ఏడాది వ్యవధిలో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు సలహాలిచ్చి ఆప్ను గెలిపించడంతో పీకే ఇమేజ్ బాగా పెరిగింది. బీహార్లో మహాకూటమి ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత నితీష్ కుమార్ పార్టీ జేడీయూలో చేరారు. పార్టీలో ఉపాధ్యక్ష పదవి కూడా ఇచ్చారు నితీష్కి. కానీ ఆ పార్టీలో పీకే ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. కొద్ది రోజులకే నితీష్తో పొరపచ్చాలొచ్చాయి. నితీష్ మహాకూటమికి హ్యాండిచ్చి బీజేపీకి చేరువ కావడం ప్రశాంత్ కిషోర్కి నచ్చలేదు. పరిపాలనపై పీకే చేసిన కొన్ని హాట్ కామెంట్లు నితీష్కు చికాకు తెప్పించాయి. చివరికి ఇద్దరికూ చెడింది. జేడీయూ నుంచి బయటకొచ్చిన పీకే సొంత రాష్ట్రం బీహార్ బాగు కోసం పనిచేస్తానని ప్రెస్ మీట్ పెట్టి కలకలం రేపారు. 100 మంది యువతను ఎంపిక చేసి వారితో కలిసి రాష్ట్రాన్ని మారుస్తానని, కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. ఇప్పుడు ఆ పార్టీకి అతిగతి ఉందా అనేది తేలడం లేదు.
డెల్టా శ్రీహరి పంచతులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది. మోడీ మానియాకు పీకే వ్యూహాలే కారణమని జోరుగా ప్రచారం సాగింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఘన విజయం కట్టబెట్టడంతో ఇక పీకే అగ్రిమెంట్ కుదుర్చుకున్నారంటే గెలుపు ఖాయమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగింది. ఇక దానికి తగ్గట్టుగానే బీహార్లో మహాకూటమిని, బెంగాల్లో మమతను, ఏపీలో జగన్ను, తమిళనాడులో స్టాలిన్ను అధికారంలోకి తీసుకురావడంలో ప్రశాంత్ కిషోర్ తన వంతు పాత్ర పోషించారు. అంత మాత్రాన తన వల్లే ఆయా పార్టీలు గెలిచాయి అనుకోవడం ఖచ్చితంగా పీకే భ్రమే అవుతుంది. అసలు ప్రశాంత్ కిషోర్ ఎవరికి వ్యూహకర్తగా ఉంటే వాళ్ళు గెలుస్తారని ఏమైనా గ్యారంటీ ఉందా అంటే అదేం లేదు. ప్రజాభిప్రాయాన్ని ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తాయి. అంతేకాని ప్రశాంత్ కిషోర్ చెప్పాడని ప్రజలు ఓట్లు వేయరు. అదే నిజమైతే ఎన్నికలెందుకు, ప్రజాస్వామ్యానికి విలువేముందని అనే ప్రశ్నలకు ప్రశాంత్ కిషోర్ దగ్గర సమాధానం లేదు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పైనాన్ని గమనిస్తే ఆయన వ్యూహాలు రచించిన పార్టీలు గెలిచాయా, గెలిచే పార్టీలకే పీకే పనిచేశారా అంటే రెండోదే నిజమనిపిస్తుంది. 2014లో మోడీ వేవ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి పీకే వ్యూహాలు యాడ్ అయ్యాయంతే. అంతేకాని కేవలం ప్రశాంత్ కిషోర్ వ్యూహాల వల్లే మోడీ గెలిచారు అనుకోవడం హాస్యాస్పదమే అవుతుంది. అదే సమయంలో ఢిల్లీలో కేజ్రీవాల్, తమిళనాడులో స్టాలిన్, బెంగాల్లో మమత, బీహార్లో నితీష్ కుమార్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి అందరికీ ప్రజల్లో చరిష్మా ఉంది. ఆయా పార్టీలకు కార్యకర్తల బలం ఉంది. వీటికి పీకే వ్యూహాలు తోడయ్యాయంతే. ఈ సంగతి అర్థం చేసుకోవడంలో ప్రశాంత్ కిషోర్ పూర్తిగా విఫలమయ్యారు. ఆయుధం పట్టినవాడల్లా వీరుడు కాలేడు. ఆయుధాన్ని ఒడుపుగా వాడడం తెలిసిన వాడే వీరుడవుతాడు. రాజకీయ పార్టీలు, నేతలు వీరులు అనుకుంటే ఎన్నికల వ్యూహకర్తలు ఆయుధాలు మాత్రమే. ఆయుధానికి ప్రత్యేకత ఏమీ ఉండదు. ఉపయోగించేవాడిని బట్టి అది పనిచేస్తుంది. ఈ చిన్న లాజిక్ ను పీకే మిస్ అయ్యాడు. ప్రశాంత్ కిషోర్ పై మరో విమర్శ కూడా ఉంది. ఏ రాజకీయ పార్టీ ఆయన్ను సంప్రదించినా మొదట సదరు పార్టీ బలాబలాలపై సర్వే చేస్తారని, ప్రజాభిప్రాయం క్రోడీకరించిన తర్వాతే అగ్రిమెంట్ సైన్ చేస్తారని అంటారు. ఇప్పటి వరకు పీకే పనిచేసిన మెజార్టీ నేతలు గెలుపు గుర్రాలే అని కూడా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ అంత సమర్థుడైతే గత యూపీ ఎన్నికల్లో అఖిలేష్ ను ఎందుకు సీఎం చేయలేదని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అంతెందుకు బెంగాల్లో కూడా వామపక్షాలకు వ్యూహకర్తగా పనిచేసి అధికారంలోకి తీసుకురావాలని సవాల్ విసురుతున్నారు. ఇలాంటి అద్భుతాలు పీకే చేయగలిగితే అప్పుడు ఆయన పట్టిందల్లా బంగారం అవుతుందని అంగీకరిస్తామని సవాల్ విసురుతున్నారు. ప్రశాంత్ కిషోర్ కేవలం పార్టీలకు సలహాలిస్తారు. ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో చెప్తారు. పాదయాత్రలు, ఎన్నికల సభలకు రోడ్ మ్యాప్, అజెండా లాంటి అంశాల్లో సలహాలిస్తారు. అంతేకాని మిగతా కార్యాచరణ అంతా ఆయా పార్టీలే చూసుకుంటాయి. అసలు ప్రశాంత్ కిషోర్ చెప్పిన సలహాలన్నీ ఖచ్చితంగా అమలవుతాయని కూడా చెప్పలేం. ఆయా పార్టీలో మెజార్టీ కార్యకర్తల అభిప్రాయానికి అనుగుణంగా ఉంటే పీకే మాట చెల్లుబాటు అవుతుంది. లేకపోతే ఏ పార్టీ అయినా నిర్మోహమాటంగా ప్రశాంత్ కిషోర్ సలహాలను పక్కన పెడుతుంది. ప్రశాంత్ కిషోర్ పరిధి ఇంతవరకే. కానీ ఆయన మాత్రం తనని తాను అతిగా ఊహించుకుంటున్నాడు. దేశంలో ప్రశాంత్ కిషోర్ మాత్రమే ఎన్నికల వ్యూహాలు రచించడం లేదు. రాజకీయ పార్టీలు అంతకు మించిన వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పుడు ప్రతి పార్టీలోనూ కొందరు నేతలు వ్యూహాల్లో దిట్టలు అనిపించుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ అవలంబించే వ్యూహాలపైన విమర్శలున్నాయి. సమాజంలో అశాంతి సృష్టించడం, ఒక నేతను టార్గెట్ చేసుకుని ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేయడం, కొన్ని వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం, అలాంటి పనులు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదో తమ గెలుపుకు సాయం చేశాడు కదా అని కొన్ని పార్టీలు ప్రశాంత్ కిషోర్ ను గౌరవిస్తే ఆయన ఆ పార్టీలనే శాసించడానికి చూశాడు. దీంతో వాళ్లు కూడా ఆయనను దూరం పెట్టిన పరిస్థితి ఉంది. పంజాబ్ లో ప్రశాంత్ కిషోర్ ను ప్రభుత్వ సలహాదారుగా నియమించిన సీఎం అమరీందర్ సింగ్ కు ప్రతిరోజు తలనొప్పులు తప్పలేదు. ఇక ప్రశాంత్ కు రెడ్ కార్పెట్ వేసి జేడీయూలో ఉపాధ్యక్షుడిగా నియమించిన నితీష్ కుమార్ కు ఆయనతో పొసగలేదు. అంటే ఎవ్వరితోనూ సర్దుకుపోయే మనస్తత్వం ప్రశాంత్ కిషోర్ కి లేదు. ఆయన మాటే శాసనంగా చలామణి అవ్వాలని కోరుకుంటారు. అంటే ఒక రకంగా నియంత మనస్తత్వం అనే చెప్పాలి. రాజకీయాల్లో నేతలకు చోటుంటుంది కానీ మోనార్కులకి కాదు. తాను పట్టిన కుందేలికి మూడే కాలంటే ఎవ్వరూ హర్షించరు. ప్రశాంత్ కిషోర్ ఐఐటీ స్టూడెంట్ కావచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాట్లో తన వంతు పాత్ర పోషించి ఉండొచ్చు. అంత మాత్రాన మేధావి అయిపోతారా? తానేంటి, తన పనేంటి అనే ప్రాథమిక విషయాలు ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు ఎవరైనా చెప్పినా వినిపించుకునే స్థితిలో ఉన్నారో కూడా తెలియడం లేదు. వ్యూహకర్తలు అంచనాలు చెప్పడం వరకే పరిమితం కావాలి. అంతేకాని పలానా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందనో ఓడుతుందనో ప్రకటనలు ఇవ్వడం పరిధి దాటడమే అవుతుంది. కొన్ని అంశాలు పనిచేస్తే ఒక పార్టీ గెలుస్తుందని, మరికొన్ని అంశాలు ప్రభావం చూపితే మరో పార్టీ గెలుస్తుందని చెప్తే దానికి ఔచిత్యం ఉంటుంది. అంతేకాని ఎలాంటి శాస్త్రీయత లేకుండా ఒక పార్టీని వెనకేసుకొచ్చినా, మరో పార్టీని తీసిపారేసినా దాని వెనక ఉన్న ఉద్దేశాల్ని ఖచ్చితంగా అనుమానించాల్సి వస్తుంది. అసలు ఇలా అనుమానాలు కలిగేలా ప్రకటనలు ఇవ్వడం వ్యూహకర్తలకు సబబేనా అనేది అసలు ప్రశ్న. అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేశాయి, విపక్షంలో ఉన్న పార్టీలు ఏం చెప్తున్నాయి అన్న అంశాలు బేరీజు వేసుకుని ఓటర్లు తీర్పు చెబుతారు. అంతేకాని సర్వేలు చెప్పాయనో,
పోల్ పండితులు చెప్పారనో ఓట్లేస్తారో అనుకోవడం భ్రమే అవుతుంది. చాలా సందర్భాల్లో ఓటర్ల నాడి పట్టుకోవడంలోనే విఫలమవుతున్నారు పోల్ పండిట్స్. సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉంటే వారే గెలుస్తారా? పోల్ పండితులు ఏది చెప్తే అదే నిజమవుతుందా అంటే కొన్ని పార్టీలు అవునంటున్నాయి. ఎన్నో కొన్ని ఓట్లు తమ వైపు టర్న్ అవుతాయని భావిస్తున్నాయి. పాజిటివ్ టాక్ ను పెంచితే ఓట్లు పడతాయని, పాజిటివ్ టాక్ ను పెంచేందుకు సర్వేలు దోహదపడతాయని అనుకుంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సర్వేలపై జనాల్లో చర్చ జరుగుతుందని కొందరు నేతలు భావిస్తున్నారు. ఇప్పుడొస్తున్న సర్వేలతో జనం అయోమయంలో పడిపోతున్నారు. ఏ పార్టీ వస్తుందో తెలియని పరిస్థితి. ఎవరికి వాళ్లే సొంత సర్వేలు చేసుకుని తామే గెలుస్తామని జనానికి పిచ్చెక్కిస్తున్నారు. దీంతో సర్వేలంటే నమ్మకం లేకుండా పోయింది. దీనికి కారణం సర్వేలకు ప్రామాణికత లేకపోవడమే. ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉన్న తరుణంలో రాజకీయ పార్టీలో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని విపక్షాలు, అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని అధికార పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. సొంత సర్వేలు, అంతర్గత సర్వేలతో పాటు థర్డ్ పార్టీలతో సర్వేలు చేయిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ సర్వేలను ఆసరాగా చేసుకుని వ్యూహాలను రచించుకుంటున్నాయి. అయితే కొన్ని సర్వేల్ని సదరు సర్వేలు చేయించిన పార్టీల నేతలే నమ్మలేని స్థితి. క్షేత్రస్థాయి వాస్తవాలకు ఆమడ దూరంలో ఫలితాలు ఇప్పించుకుని భ్రమల్లో బతికేస్తే ఉపయోగమేంటనే ప్రశ్నలొస్తున్నాయి. ఎన్నికల క్యాంపెయినింగ్ కి సర్వేలకి పెద్దగా తేడా లేకుండా పోయిందనే వాదన కూడా ఉంది. ప్రచారానికి బడ్జెట్ పెట్టినట్టే సర్వేలకు నిధులు ఖర్చు పెట్టి ప్రతి పార్టీ తమకు అనుకూలంగా ఫలితాలు చెప్పించుకుంటోందనే అభిప్రాయం జనంలో పాతుకుపోయింది. దీనివల్ల నష్టమే కానీ లాభం ఏముందని పార్టీల నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అసలు రాజకీయ పార్టీలు నిజంగా నిరంతరం ప్రజల్లో ఉంటే సర్వేలు చేయించుకోవాల్సిన పనేముందనే ప్రశ్న మొదటిదైతే, సదరు సర్వేల్ని కూడా మేనేజ్ చేయాల్సిన దుస్థితిలో ఉన్నప్పుడు ఇక ఫలితాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా అనేది మరో ప్రశ్న. పొలిటికల్ స్ట్రాటజిస్టులు, పొలిటికల్ కన్సల్టింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఎన్నికల మీద 100% ప్రభావం చూపలేరు. ఎందుకంటే మనము చూసినట్టయితే అభివృద్ధి చెందిన దేశాల్లో, ముఖ్యంగా యుఎస్ లాంటి కంట్రీస్లో ఈ పొలిటికల్ స్ట్రాటజీ, పొలిటికల్ కన్సల్టింగ్ అనేది ఒక బ్రాండ్ మేనేజ్మెంట్, ఒక మార్కెటింగ్ యాక్టివిటీగానే ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రం దీన్ని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక స్ట్రాటజిస్ట్ దీన్ని కంప్లీట్గా ఒక కమర్షియల్ ఓరియంటెడ్ యాక్టివిటీగా తీసుకొచ్చి దీని మీద ఎక్కువ హైప్ క్రియేట్ చేసినట్టు కనబడుతుంది. వాస్తవంగా ఈ పొలిటికల్ స్ట్రాటజిస్టులు కానీ, కన్సల్టెంట్లు కానీ ఒక రాజకీయ పార్టీ యొక్క గెలుపుని కానీ, రాజకీయ నాయకుడి యొక్క గెలుపుని కానీ పూర్తిగా 100% ఎప్పుడు కూడా ప్రభావితం చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో జననాడి పట్టుకోవడం అంత సులభమేమీ కాదు. జనాల్లో చైతన్యం బాగా పెరిగింది. కేవలం పత్రికల మీదే ఆధారపడి ఉన్న రోజుల్లో అవి ఏది చెప్తే అదే నిజమని నమ్మేవారు. కానీ ప్రస్తుతం ప్రపంచం మారింది. సోషల్ మీడియా హవా పెరిగింది. ఫలితంగా జనాలకు వాస్తవ విషయాలు బోధపడుతున్నాయి. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో సర్వేలకు కూడా వారి నాడి పూర్తిగా అందడం లేదు. రాజకీయ పార్టీలు కూడా సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని సంబరపడి ఆదమర్చి కూర్చుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపోటములకు ప్రజాభిప్రాయమే అచ్చమైన కులమానం. ఏ పార్టీ అయినా, ఏ వ్యూహకర్త అయినా ప్రజాభిప్రాయం ప్రాతిపదికగానే ముందడుగు వేయాలి. ప్రజాభిప్రాయం ఎటు ఉంటే వాళ్లే గెలుస్తారు. ఆ వైపే మొగ్గుంటుంది. అంతేకాని ఒక వ్యక్తి ఒక వైపు ఉన్నంత మాత్రాన, ఒక వ్యూహకర్త ఒక పార్టీకి వ్యూహాలు రచించినంత మాత్రాన ప్రజాభిప్రాయం ఆ వైపు మారదు. గతంలో చాలాసార్లు ఎన్నికల్లో గెలవరనుకున్న నేతలు గెలిచారు. ఇక పనైపోయిందనుకున్న పార్టీలు అధికారంలోకొచ్చాయి. పెద్ద పెద్ద మేధావుల అంచనాలు కూడా తలకిందులయ్యాయి. ఓటరు పరిణితిని తక్కువగా అంచనా వేస్తే అంతకంటే తెలివి తక్కువతనం మరొకటుండదు. రాజకీయాల్లో బాగా నలిగిన నేతలకే ఒక్కోసారి ఓటరు నాడి పట్టుకోవడం సాధ్యం కాదు. అలాంటిది అసలు ఎలాంటి రాజకీయ అనుభవం లేని, కేవలం కొన్ని ఎన్నికల్లో పార్టీలకు వ్యూహాలు మాత్రమే అందించిన వ్యక్తి ఏకంగా ఎవరు సీఎం అవుతారో, ఎవరు పీఎం అవుతారో డిసైడ్ చేస్తాడు అనడం అతికి పరాకాష్టే. దేశంలో ఓటర్లు ఎప్పుడూ సర్వేల్ని ఫాలో అయిన దాఖలాలు లేవు. ఓటర్లు ఎవరిని గెలిపించాలనుకుంటే వారికే ఓటేస్తారు. సర్వేలు ఏం చెప్తాయనేది వారికి అనవసరం. నిజానికి సర్వే సంస్థల కంటే సూక్ష్మంగా ఓటర్లు ఆలోచిస్తారని కూడా చాలాసార్లు రుజువైంది. స్థానిక ఎన్నికల దగ్గర నుంచి లోక్సభ ఎన్నికల వరకు ఓటర్ల ఆలోచన సరళిలో చాలా తేడా ఉంటుంది. ప్రతిసారి ఒకే ప్రాతిపదిక ఉండదు. ఒకే కోణంలో ఓట్లు వేయరు. ఇంత ఓటర్ చైతన్యం ఉన్న దేశంలో సర్వేలు ప్రజల్ని ప్రభావితం చేయలేవనే మాట వినిపిస్తోంది. సర్వేల్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. అతిగా నమ్మకపోయినా, అసలు నమ్మకుండా ఉన్నా కష్టమే. సర్వేల్ని బట్టి అప్రమత్తంగా ఉంటే లాభమే కానీ నష్టం ఉండదు. కానీ మరీ అతిగా ఆధారపడి గాల్లో తేలిపోతే మాత్రం షాక్ తగిలే అవకాశాలుంటాయి. ఈ సర్వే సూక్ష్మాన్ని గ్రహించిన పార్టీలు, నేతలు ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటారు. ఈ దృష్టి లేని వారికి మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పాలి. ముఖ్యంగా ఓటర్లు సర్వేల మాయలో పడతారనుకుంటే తప్పులో కాలేసినట్టే. సర్వే సంస్థలకే కర్ర కాల్చి వాత పెట్టే సామర్థ్యం ఓటర్లకు ఉందని గుర్తుంచుకోవాలి.